హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర స్నేహ ఇంటికి రాలేదు అని చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అలా స్నేహాన్ని వెతకడానికి రుద్ర అయితే బయలుదేరుతారు. ఇటువైపేమో శకుంతల అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. అవును, స్నేహ ఏంటి ఇంత టైం అయింది, ఇంకా నిద్రపోతూనే ఉందా అని అంటారు. వెంటనే ఇషిక, అత్తయ్య గారు నేను వెళ్ళి స్నేహం తీసుకొస్తాను అని వెళ్ళి, అయ్యో స్నేహ రూమ్లో లేదత్తయ్య గారు అని అంటుంది. ఒక్కసారిగా శకుంతల షాక్లో ఉండిపోతుంది. ఏంటి, స్నేహ రూమ్లో లేదా అని గట్టిగా అరుస్తుంది. సిస్టర్ అంటే తను అననేలోపు, ఏం జరిగిందో నిజం చెప్తారా లేకపోతే నన్నే తెలుసుకోమంటారా అని అంటుంది. లేదు సిస్టర్, చెప్తాను. తను బర్త్డే పార్టీకి వెళ్ళింది. నైటే వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట శకుంతల. 20 ఏళ్ల క్రితం ఒక ఆడపిల్ల కూడా ఇలాగే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఈ స్నేహ వెళ్ళిపోయింది. రెండు ఒకేలా జరుగుతున్నాయా అని అంటారు గట్టిగా. లేదు పెద్దమ్మ అని అంటాడు రుద్ర. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట శకుంతల. ఇంకా రుద్ర స్నేహం తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఇందుమతి. ఇంకా ఇందుమతి చూస్తూ ఉంటుంది. స్నేహ, వేర్, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు నాకు తెలియకుండా అని అడుగుతుంది. అమ్మ, నిన్న నైట్ పార్టీ నుండి ఇంటికి రావాలి అనుకున్నాను. నేను అలా క్యాబ్లో వస్తుంటే నాకు ఒక చిన్న పిల్లవాడు కనబడ్డాడు. వాడు చూడ్డానికి చాలా దీనంగా ఉన్నాడు. అందుకే వాడి దగ్గరికి వెళ్ళాను. ఆకలి వేస్తుంది అంటే నేను వాడికి డబ్బులు ఇచ్చాను. కానీ వాడు ఫుడ్ పెట్టించమన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు చాలా కఠిన బీదరికంలో ఉన్నారు. ఆ అబ్బాయి పాపం క్యాబ్ డోర్లు తురుస్తూ పని చేసుకుంటూ ఉంటాడు. అందుకే వాడిని చూస్తే చాలా జాలేసింది. ఆలోపే వర్షం పడడం స్టార్ట్ అయిందని నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలా చెప్పాను. మీరు ఖచ్చితంగా మా అన్నయ్యని కలిస్తే మా అన్నయ్య మీకు హెల్ప్ చేస్తాడని చెప్పాను. వాళ్ళే నన్ను ఉండమని బలవంతం చేశారు. వాళ్ళ ఇంట్లో ఛార్జర్ కూడా లేకపోవడంతో నేను ఛార్జింగ్ కూడా పెట్టుకోలేకపోయాను. వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టాను. వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాను అని ఇంకా పాపం చెప్తుంది స్నేహ. అది అందుకు స్నేహ వాళ్ళ ఇంట్లో ఉంది. అంతేకాని మీరు అనుకున్నట్టు కాదు పెద్దమ్మ. చూడండి, ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ అనేది మన ఇంట్లో జరిగితే ప్రతిసారి అలాంటిదే జరుగుతుంది అని అనుకోకూడదు. మనుషులు అన్నాక నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది పెట్టుకోవాలి. మీరు ప్రతి ఒక్కరిని ఇలా అనుమానించడం కరెక్ట్ కాదు పెద్దమ్మ. అది మీ పెద్దరికానికి కూడా అవమానంగా ఉంటుంది అని అంటారు. ఏంటి, నువ్వు నువ్వు నా పెద్దరికం గురించి మాట్లాడుతున్నావా? అంత స్థాయి ఉందా నీకు? అయినా స్నేహ వచ్చేసింది కదా, ఇంకేంటి, ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. కరెక్ట్గా శకుంతల అలా వెళ్ళబోతూ ఉంటే అక్కడికి ప్రమీల వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. నమస్తే అమ్మా, నమస్తే బావగారు అని చెప్పి ఇంకా విజయేంద్ర ప్రతాప్కి నమస్కారం పెడతారు. నమస్తే నమస్తే బావగారు, కూర్చోండి అని చెప్పి మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే శకుంతల, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. వెంటనే చూస్తూ ఉంటారనమాట వాళ్ళు. మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికే వచ్చామమ్మగారు అని అంటారు. ఏంటా విషయం అని అడుగుతారు. చూడండి, మా అమ్మాయి పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకే భర్తని కోల్పోయింది. తను చాలా ఒంటరితనాన్ని, నరకాన్ని అనుభవిస్తుంది. కాబట్టి తన నరకం నుండి బయటపడాలని మేము కోరుకుంటున్నామని అంటారు. ఏంటి, ఒంటరితనం అనుభవిస్తుందా? మా ఇంట్లో చాలామంది ఉంటారు. తను ఎప్పుడూ ఒంటరిగా లేదు. మేము ఎప్పుడూ తన పక్కనే ఉంటాం. అది మాత్రమే కాదు, ఇప్పుడు తను సూపర్ మార్కెట్ కూడా చూసుకుంటుంది. తనకిప్పుడు చాలా టైం పాస్ కూడా అవుతుంది. ఇంట్లో ఉండి బోర్ కొడుతుందంటే అనుకోవచ్చు. ఇప్పుడు తను ఇంట్లో కూడా ఉండటం లేదు. అన్నీ తనకి తానే స్వయంగా చూసుకుంటుంది. ఇంకా ఏంటి ఒంటరితనం అని అంటారు. చూడండి చెల్లెమ్మ, ఒంటరితనం అంటే అందరూ పక్కన ఉంటే పోయేది కాదు. ఎంతైనా తన భర్త తన దగ్గర లేడు అని తను చాలా బాధపడుతుంది కదా. ఆ బాధని తల్లిదండ్రులుగా మేము అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చాం అని అంటారు. ఏంటా నిర్ణయం అని అడుగుతుంది. మా ప్రమీలకి మేము పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని అంటారు. ఒక్కసారిగా శకుంతల షాక్లో ఉండిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయికి పెళ్లి చేయాలనుకోవడం ఏంటి అని అంటారు.
ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. అవును, తప్పేముందమ్మా, అయినా తనకి పెళ్ళై పిల్లలు లేరు కదా, పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోవచ్చు అనుకోవడానికి. ఇప్పట్లో పిల్లలున్న వాళ్ళే ఇంకొకసారి పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళకంటూ ఒక తోడు కావాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు నా కూతురికి ఇప్పుడంత వయసేమీ అయిపోలేదు, పెళ్ళైన కొన్ని నెలలకే భర్తని పోగొట్టుకుంది. అలాంటి తనకి పెళ్లి చేయడంలో తప్పేముందమ్మా, తన ఒంటరితనాన్ని పోగొట్టడానికి తల్లిదండ్రులక మాకిది తప్ప వేరే దారేమీ కనిపించటం లేదు అనేసరికి, చూడండి, నేను మర్యాదగా చెప్తున్నాను, వచ్చిన దారినే బయటికి పొండి అని అంటుంది శకుంతల. ఒక్కసారిగా విజయేంద్ర అయితే షాక్లో ఉండిపోతారు. శకుంతల, ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడేది అని అంటారు. మర్యాద ఉంది కాబట్టే మర్యాదగా బయటికి పొండి అని చెప్పాను, అదే ఇంకెవరైనా అయితేనా మెడ పట్టుకొని బయటికి గెంటేసేదాన్ని అని అంటారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట వాళ్ళిద్దరూ, ప్రమీల వాళ్ళ అమ్మ నాన్న. ఇంక వెంటనే ప్రమీలతో, ప్రమీల, ఇలాంటి ఒకరింట్లోనా నువ్వు ఉంటుంది? ఈవిడ మాట తీరు బట్టే అర్థమవుతుంది నీకు ఈవిడ ఎంత విలువ, ఎంత గౌరవం ఇస్తుందో. ఎందుకమ్మా నీకు ఈ కర్మ, ఎందుకు నీకు ఈ దుస్థితి, ఎందుకు? నిన్నింట్లో మహారాణిలా చూసుకుంటాను, వచ్చేమ్మా మాతో పాటు అని అంటారు. మా కోడల్ని తీసుకెళ్ళడానికి మీరెవరు? అయినా భర్త చనిపోయాక పుట్టింటికి వెళ్ళిపోయింది అని నా కోడలు అని చెప్తే బయట మాకు ఎంత ఎంత అవమానంగా ఉంటుంది అని అంటారు. చూడండి, మీ పేరు కోసం, మీ ప్రతిష్ట కోసం, మీ పేరు నిలబెట్టడం కోసం నేను నా కూతుర్ని కనలేదు. నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే ఒక తల్లిదండ్రులుగా కోరుకుంటాం. కాబట్టి మా కూతుర్ని మాతో పంపించండి అని అనేసరికి ప్రమీల, అమ్మ, నాన్న, వద్దు, మీరు అలా మాట్లాడద్దు. చూడండి, నేను ఒకటే చెప్తున్నాను, నాకు పెళ్ళయింది. నా భర్త నాతో లేనంత మాత్రాన నాకు ఇంకొక తోడు కావాలి అని అనుకోవట్లేదు. పెళ్ళై నిజంగా కొన్ని నెలలే అవ్వచ్చు, కానీ ఆయన నాకు జీవితానికి సరిపడా జ్ఞాపకాలు ఇచ్చారు. నేను బ్రతికున్నంతకాలం భానుప్రతాప్ భార్యగానే బ్రతికాను. చచ్చిపోయేటప్పుడు కూడా భానుప్రతాప్ భార్యగానే చచ్చిపోతాను. అంతేకాని నన్ను నన్ను ఇబ్బంది పెట్టద్దు, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఏడుస్తూ ఉంటుంది ప్రమీల. అది కదమ్మ ప్రమీల అని అంటారు. ఇంకా ఏంటి చూస్తున్నారు? మీ కూతురే మీకు ఇంత క్లియర్గా అర్థమయ్యేలా చెప్పింది. చిన్నమ్మాయి తనే అర్థం చేసుకుంది, తన్ని కల్లా తల్లిదండ్రులు, మీరు అర్థం చేసుకోవట్లేదా అని అంటుంది శకుంతల. చూడమ్మా, నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను శకుంతల గారు, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఒకవేళ మీ కూతురికే మా కూతురు లాంటి పరిస్థితి వస్తే మీరు ఇలాగే చూస్తూ జీవితాంతం ఇంట్లోనే ఉంచుకుంటారా, లేకపోతే ఇంకొక పెళ్లి చేస్తారా అని అడుగుతారు. చూడండి, మీరు ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిపై ఇలాంటి మాటలు మాట్లాడడం మీ ఇంగితానికే వదిలేస్తున్నాను. అయినా నాకు ఎవరైనా ఒకటే, నేను ఒకేలా ఉంటాను, నా పరువు కోసం మాత్రమే నేను ఆలోచిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. ఇంకా విజయేంద్ర ఏమో, అమ్మ, చెల్లెమ్మ, బావగారు, తను మాట్లాడిన మాటలకి నేను క్షమాపణ అడుగుతున్నాను. శకుంతల ఎందుకు ఇలా తయారైందో నాకు నిజంగా అర్థం కావటం లేదు. తను మాట్లాడుతున్న మాటలు వింటున్న మాకే చాలా కోపాన్ని తెప్పించాయి. అలాంటిది మీరు ఇంకా ఎంత బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకటి మాత్రం నిజం, శకుంతల మనసును మారుస్తాను. తను స్వతహాగా చాలా మంచిది, కానీ తను ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావటం లేదు. నేను చూసుకుంటాను. ప్రమీలకి మంచి సంబంధాన్ని నేనిచ్చి పెళ్లి చేస్తాను. మీరు కంగారు పడకండి, మీరు బయలుదేరండి అని ఇంకా అలా ఆయన్నైతే పంపించేస్తారు. సో వెంటనే అలా ఇంకా ప్రమీల వాళ్ళ అమ్మ నాన్న, చూడండి సార్, మీరు విజయేంద్ర ప్రతాప్ గారు కాబట్టి మీ మాటలకి గౌరవం ఇచ్చి మేము వెళ్తున్నాం. సరిగ్గా నెల రోజుల్లో మా అమ్మాయిని మీ చేతుల నుండి వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే మేము ఊరుకోం సార్ అని ప్రమీల వాళ్ళ అమ్మా నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం ప్రమీల ఏమో రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఇంకా అలా భాను ఎవరైతే ఉన్నారో అతని ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏవండి, ఏంటండి ఇది, ఏంటిది, నాకేమీ అర్థం కావటం లేదు. మిమ్మల్ని వదిలి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, కానీ మీ జ్ఞాపకాల్లోనే నేను నిండిపోయాను. మిమ్మల్ని మరిపించేవాళ్ళు, మీలా నన్ను చూసుకునేవాళ్ళు నాకు ఎవరు దొరకలేదండి. అయినా నా జీవితం మీకే అంకితమని నేను మనసులో ఫిక్స్ అయిపోయాను అని పాపం ఎంతో అంటే ఎంతో బాధపడుతూ ఉంటుంది అలా ప్రమీల. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గంగ
విశ్వనాథం వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. ఇంక వెంటనే విశ్వనాథం, సుధా సుధా కాఫీ తీసుకురా అని అంటారు. తీసుకొస్తున్నానండి అని కాఫీ కోసం వెళ్ళేసరికి ఇంకప్పుడే గంగ అక్కడ కనబడుతుంది. ఒక్కసారిగా నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి అని అడుగుతారు. అమ్మగారు రమ్మంటానే వచ్చాను అని అంటారు. ఏంటి సుధా, ఎందుకు తన్ని రమ్మన్నావు అని అడుగుతారు. ఏమండి, నేను ఒకటి అడుగుతాను, నాకు చేసి పెడతారా అని అడుగుతారు. ఏంటది అని అంటారు. చూడండి, మీరు ఒక్కసారి మాటిస్తే తప్పరని నాకు తెలుసు, మీరు నాకు మాట ఇవ్వాలి అని అంటారు. ఏంటి, ఈ అమ్మాయి గురించి ఏదైనా మాట అడుగుతున్నావా? నేను ఎప్పటికీ ఒప్పుకోను అని అంటారు. చూడండి, ఇవాళ నా పుట్టినరోజు, మీకు గుర్తుంది కదా అని అంటారు. వెంటనే ఇంక విశ్వనాథం అయితే అలా షాక్లో ఉండిపోతారు. వెంటనే గంగ, ఎందుకమ్మగారు సూపర్ మార్కెట్కి వచ్చారు, ఒక్కసారే మీ డీటెయిల్స్ మాకు ఇచ్చారు, అలాంటిది మేమే గుర్తుపెట్టుకొని భానుప్రతాప్ మార్ట్ నుండి మీకోసం స్పెషల్గా కేక్ని తీసుకొచ్చాం, ఇదిగోండి కేకు అని చెప్పి ఇంకా అలా కేక్ని చూపించేసరికి విశ్వనాథంకి చాలా షైగా అనిపిస్తుంది. తన భార్య బర్త్డేనే గుర్తు పెట్టుకోలేకపోయానే అని చెప్పి సిగ్గేస్తుంది. ఏంటి సార్, మీరు ఏదో ఊహించుకున్నట్టున్నారు, నన్ను అమ్మగారి బర్త్డే కోసమే పిలిచారు, ఒక భర్త అయ్యుండి ఈ విషయాన్ని కూడా మీరు మర్చిపోతారా అని అంటుంది గంగా. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, హూ ద హెల్ ఆర్ యూ టు టెల్ మీ దిస్ అని అంటారు. చూడండి సార్, మీ అంత ఇంగ్లీష్ నాకు రాదు, కానీ ఒకటి మాత్రం నిజం, భార్యని మహారాణిలా చూసుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ మహారాణికి కూడా ఒక మనసు ఉంటుంది, ఆ మనసులో కూడా కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తెలుసుకొని తీర్చాల్సింది మీరే. ఏదో గదిలో తాళం పెట్టి నేను తన్ని బాగా చూసుకుంటున్నాను అనుకోవడం మూర్ఖత్వం సార్, తన మనసులో ఉన్న కోరికలు తీర్చడమే మీ బాధ్యత అని అంటుంది గంగా. ఇంకా వెంటనే ఆలోచనలో పడతాడనమాట విశ్వనాథం. ఇంకా అలా దగ్గరుండి కేక్ కట్ చేపిస్తారు గంగ అండ్ అందరూ. గంగ వాళ్ళ అమ్మ నాన్న, పైడిరాజు, లక్ష్మి అందరూ కలిసి హ్యాపీగా గంగతో కేక్ అయితే కట్ చేపిస్తారు విశ్వనాథం వాళ్ళందరూ కలిసి. ఇంకా అలా విశ్వనాథం కూడా కేక్ తినిపిస్తూ ఉంటారు. సుధా, ఐఎమ్ సారీ, నేను అబద్ధాలు ఇప్పుడు చెప్పను, నీకు తెలుసు కదా, నిజంగా నీ డేట్ ఆఫ్ బర్త్ నాకు గుర్తులేదు, ఇవాళ నీ బర్త్డే అని నేను మర్చిపోయాను, దానికి నష్టపరిహారంగా సారీ చెప్తూ నేను నీకు ఒక మాట ఇస్తున్నాను, నువ్వేది కోరుకున్నా అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని అంటారు. నిజంగా నెరవేరుస్తారా అని అడుగుతుంది. నా ప్రాణమైనా ఇస్తాను అని అంటారు. వద్దండి, మీ ప్రాణమేమీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్పే మాట మాత్రం వినండి, మీరు ఖచ్చితంగా గంగకి ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటుంది. ఒక్కసారిగా సుధా షాక్ అయిపోతారనమాట విశ్వనాథం. సుధా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను తనకి ట్రైనింగ్ ఇవ్వాలా? నో వే, నేను తనకి ట్రైనింగ్ ఇచ్చే సమస్య లేదు అని అంటారు. చూడండి, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు, అయినా మొన్న తను ధీరజ్నే, మీరు ఎప్పటి నుండో ట్రైనింగ్ ఇస్తున్న ధీరజ్నే ఓడించింది, అలాంటి సత్తా ఉన్న అమ్మాయి ఎందుకు మీరు ఇలా అంటున్నారు? ఒక ఆడపిల్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి మీకు వచ్చిన నామోషి ఏంటండి, నాకు అర్థం కావటం లేదు అని అంటుంది. సుధా, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే నాకు ఇష్టం లేదు, అలాంటిది ట్రైనింగ్ నేను ఇవ్వడం ఏంటి అని అంటారు. సరే, నాకు మాటిచ్చారు, నాపై ఒట్టేసి మరీ నాకు మాటిచ్చారు, నేను చచ్చిపోతేనే మీరు సంతోషంగా ఉంటారు కదా. సుధా, చూడు, నా కోపం గురించి నీకు తెలుసు, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేననే విషయం నీకు తెలీదా? తెలుసు కదా, అలాంటప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే, నువ్వు చెప్పావు కాబట్టి తనకు నేను ట్రైనింగ్ ఇస్తాను, కానీ తను కొన్ని పరీక్షల్ని ఎదుర్కోవాలి, అప్పుడు మాత్రమే నేను ట్రైనింగ్ ఇవ్వగలను అని అంటారు. మీరు ఏ పరీక్షలు చెప్పినా నేను ఎదుర్కొంటాను సార్ అని అంటుంది. మార్నింగ్ 5 o'clockకి రావాలి, 100 రౌండ్లు జాగింగ్ చేయాలి, తర్వాత 1000 పంచెస్ చేయాలి, ఆ తర్వాత 1000 పుషప్స్ చేయాలి, ఇలా నువ్వు కంటిన్యూస్గా వారం రోజులు చేస్తూ నాకు కనపడు, అప్పుడు నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను అని అంటారు. సార్ అది అని, షేటాప్, గురువు ఏం చెప్తే శిష్యురాలు చేయాలి, అదే కరెక్ట్, అర్థమైందా అని అంటారు. ఓకే సార్, నేను ఈ ఛాలెంజింగ్ని యాక్సెప్ట్ చేస్తాను అని ఇంకా అలా
రుద్రతో జరిగిందంతా చెప్తుంది. ఇంకా రుద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా రుద్ర లేపకముందే మార్నింగే లేచి ఇంకా విశ్వనాథం ఇంటికి రీచ్ అయ్యి ఆయన కళ్ళ ముందే 1000 పుషప్స్ 1000 పంచెస్ అన్ని 100 రౌండ్స్ అన్నీ చేసి తన వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకుంటుందన్నమాట. పాపం హ్యాపీగా గంగా గంగ యొక్క సిన్సియారిటీ, గంగ డెడికేషన్, గంగ లాయల్టీని చూసి చాలా షాక్లో ఉంటారు. సార్, ఇప్పటి వరకు నాకు కూడా మీరు ఇంత హిలేరియస్ ట్రైనింగ్ ఇవ్వలేదు, కానీ తనకిస్తున్నారు అని అంటారు. ఆడపిల్ల కదా, తన స్ట్రెంగ్త్ ఏంటో తనకి తెలియాలి అని ఇచ్చాను, కానీ తను నన్ను ఎప్పుడు ఇలా ఆశ్చర్యానికే గురి చేస్తూ ఉంది అని షాక్లో ఉండిపోతారు. సార్, వారం రోజులు అయిపోయింది, ఇప్పుడు ఓకే కదా, నాకు ఇస్తారు కదా ట్రైనింగ్ అనేసరికి ఓకే, నీ ట్రైనింగ్ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది అని అంటారు. ఇంకా గంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.